రాయిపోయింది అక్కడ వైసీపీ బ్యాచ్ ఉంటారు. పవన్ కళ్యాణ్ లోకల్ కదా, నాన్ లోకల్, అతను ఏం పని చేస్తాడు, మీకేం ఉపయోగపడతాడు, ఇక్కడ గెలవంగానే వెళ్ళిపోతాడని వీళ్ళందరికీ మీకు అందరికి జ్ఞాపకం ఉండే ఉంటుంది. మీరు అందరికీ మర్చిపోయి ఉంటారు. అనేక ప్రాంతాల్లో, ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ప్రాంతాల్లో రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఒక 30 కోట్ల రూపాయలు 3,000 మంది రైతులకి ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున ఇచ్చినప్పుడు ఏ ప్రాంతానికి, ఏ కులానికి, ఏ మతానికి ఇచ్చాడు, ప్రతి వాళ్ళకి ఇచ్చాడు. అది మా లోకల్ ప్రాంతం కాదే. ఇప్పటం అనే గ్రామంలో ఎంతో కోఆపరేషన్ చేసి మాకు నిలబడినందుకు వాళ్ళ ఇల్లు కూలగొట్టేస్తే వాళ్ళ కోసం వెళ్ళాడు. ఇప్పటం మా సొంత గ్రామం కాదే. వైజాగ్లో స్టీమర్లన్నీ కాలిపోతే పరిగెట్టుకుని వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు. ఒకరికి 1,00,000, 2 లక్షల రూపాయలు. అది మా సొంత గ్రామం కాదే, మా సొంత పట్టణం కాదు, విశాఖపట్నం. సో ఇక్కడ ఎవరికి పట్టణం ఏంటి, లోకలా నాన్ లోకల్ కాదు, నువ్వు పని చేసావా పని చేయలేదా అనేది జనం చూస్తారు. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వం బల్ల గుద్ది విజయం సాధించబోతుంది. ఇది వరకు సో ఈ కూటమి ప్రభుత్వం తరఫున నిలబడ్డటువంటి ఉదయ్ శ్రీనివాస్ ఎంపీగా నిలబడతారు. అతను కూడా గెలిపించుకోవాల్సిన అవసరం అనుకుంది. బీజేపీ ప్రభుత్వం రాబోతుంది సెంట్రల్ గవర్నమెంట్ లో. మన మాట జనసేన ఎంపీ మాట చెల్లినంతగా ఇంకెవరి మాట చెల్లదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి అనుబంధం అలాంటిది. మోడీ గారితో కానీ, అమిత్ షా గారితో కానీ, నడ్డా గారితో కానీ. మోడీ గారు ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్ గురించి, నేను ఈ దేశాన్ని ఎంత ప్రేమిస్తానో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ అంత ప్రేమిస్తారు, అందుకని అంటే నాకు చాలా గౌరవం. మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు కనపడినప్పుడల్లా చిరునవ్వు నవ్వుతాడు, ఆనందంగా చూస్తారు. అదే జగన్ గారు కనపడితే తొందరగా పని అయిపోతే వెళ్ళిపోతే బెటర్. మీరు చాలాసార్లు గమనించుంటారు. సరే వచ్చా ఏంటి, ఇంక అయిపోయిందా పని, ఓకే బాయ్. పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆప్యాయం దగ్గర తీసుకుంటారు. ఎందుకంటే ఒక మంచి వ్యక్తి, ఒక గొప్ప దేశభక్తుడికి ఇంకొక దేశభక్తుడే నచ్చుతాడు. ఒక దేశభక్తుడికి లేదా ఒక మంచి వ్యక్తికి, దేశాన్ని బాగు చేసిన వ్యక్తికి ఒక లంచగొట్టి ఒక కరప్షన్ చేసేవాళ్ళు నచ్చరు. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్తారు, నేను వీళ్ళకి నాయకుడిని నేను ఎప్పుడు చెప్పను, నేను వీళ్ళకి సేవ చేయడానికి వచ్చిన నాయకుడిని అంటారు. తన డబ్బునే మీకు ఇచ్చేవాడు, మీ డబ్బును మీకు పదిలంగా ఎలా ఇవ్వాలని ఆలోచిస్తారు తప్ప ఈ డబ్బుని ఎలా నొక్కాలో ఆలోచిస్తారు. మీరందరూ కూడా 2019లో వాళ్ళ నాన్నగారిని చూసి, రాజశేఖర రెడ్డిని చూసి జగన్మోహన్ రెడ్డి ఓటేశారు. కానీ ఒక్కసారి మీ పిల్లల ముఖం చూసి పవన్ కళ్యాణ్ గారికి ఓటేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ, జై హింద్. మనల్ని ఎవరు రాయిపోయింది అక్కడ